వాక్యం చెప్పే పౌలు శీలల్నే వారు పరిశోధించారు. సర్వసత్యాన్ని ప్రకటించే, దేవుని సంపూర్ణ సంకల్పాన్ని ప్రకటించే పౌలునే వాళ్ళు లేఖనాలతో సరిపోల్చి చూశారు. అది ఒక వచనం కూడా చెప్పకుండా స్టేజి మీద నుంచి ఏయో మాట్లాడుతుంటే, ఒక త్రాగుబోతు మాట్లాడినట్టుగా, ఏదో మత్తుడై ద్రాక్షారస వసుడైనట్టుగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే అదంతా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని నమ్ముతున్నారు ప్రజలు. ఏమంటాం? ఇదంతా జరుగుట నా ప్రజలకు ఇష్టం అన్నాడు. ఇష్టం. ఏం చేస్తాం? సత్యమునకు చెవినివ్వట్లేదు. అక్కడ తిమోతితో అన్నాడు, సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చుచున్నది. మరి నువ్వేం చెయ్యాలి అని అంటే వాక్యాన్ని ప్రకటించు అన్నాడు. దట్స్ ఆల్. సమయమందు అసమయమందు వాక్యమును